గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పాస్ స్కాలర్షిప్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. మే 31కి ఎక్స్టెండ్ అయింది. సో దాని గురించే ఈ వీడియో. ఇంతవరకు ఎవరెవరైతే అప్లై చేసుకోలేదో అండ్ ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయలేదో వాళ్ళైతే పోయి సబ్మిట్ చేయరు. యాక్చువల్గా మార్చ్ 30కి లాస్ట్ డేట్ అయిపోవాలి ఈ మంత్ తోటి. బట్ ఇంకా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికోసం కొన్ని వేల మంది ఇంకా అప్లై చేసుకోలేదు కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్లు అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ వాళ్ళు రిన్యువల్ అప్లికేషన్లు చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆ డాటాని చూసుకొని మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే లేటెస్ట్ ఇన్కమ్ తీసుకొని క్యాస్ట్ ఏదో ఒకటి క్యాస్ట్ పాతది ఉన్నా పర్లేదు, లేదా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకొని మీరు తొందర స్కాలర్షిప్ అప్లై చేసుకోర్రి. ఎందుకంటే క్యాంపస్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ రియంబర్స్మెంట్ వస్తుంది, మెస్ బిల్ వస్తుంది. అవి రావాలంటే కంపల్సరీ స్కాలర్షిప్ అప్లై చేయాలి. డే స్కాలర్స్ కూడా మీకు 5,000 స్కాలర్షిప్ వస్తుంది. 4,000, 5,000, 6,000 అట్లా రిలీజ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ. అది రావాలన్నా కానీ మీ కోర్స్ ఫీజు గవర్నమెంట్ నుంచి ట్యూషన్ ఫీజు రిలీజ్ కావాలన్నా కానీ స్కాలర్షిప్ ఈ పాసే మెయిన్. నాన్ లోకల్స్కి కానీ ఓసీ క్యాండిడేట్స్ కానీ ఇది ఉండదు స్కాలర్షిప్, మొత్తం ఫీజు కడతారు. తెలంగాణ లోకల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకొని కాలేజీలో సబ్మిట్ చేయరు, తొందర సబ్మిట్ చేయరు. ఎందుకంటే 1 month బ్యాక్ 2 months బ్యాక్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేరు. ఎందుకు తొందర సబ్మిట్ చేయాలంటే మీరు తొందర స్కాలర్షిప్ సర్టిఫికేట్స్ ఏదైతే అప్లై చేసిర్రో మీరు మీ కాలేజీలో సబ్మిట్ చేస్తే కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి, బీసీ ఆఫీస్, ఎస్సీ ఆఫీస్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మీ కాలేజీలో యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేసి తర్వాత మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్స్కి వెళ్ళిన తర్వాత మీ స్కాలర్షిప్ డాక్యుమెంట్ని వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని, మీరు అప్లికేషన్లో పెట్టిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తారు. మనీ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇక డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు రిలీజ్ అయిపోతుంది. మీ ట్యూషన్ ఫీజు కానీ, మీ మెస్ బిల్ కానీ, ఒకవేళ డే స్కాలర్ అయితే నీ స్కాలర్షిప్ కానీ. సో మీరు ఎంతెంత లేట్ చేస్తే అంతంత లేట్ అవుతుంది. మీరు తొందర అప్లై చేసి తొందర సబ్మిట్ చేసుకుంటే కాలేజ్ వాళ్ళు తొందర ఫార్వర్డ్ చేస్తే డిస్ట్రిక్ట్ ఆఫీస్కి తొందర డబ్బులు శాంక్షన్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏమైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ వచ్చింది అనుకుంటా, ట్రై చేయండి. ఇంకా ఏమన్నా ఎడిట్ చేసుకోలేని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు మీ కాలేజీలో కానీ మీ యూనివర్సిటీలో కానీ స్కాలర్షిప్ సెక్షన్లో కనుక్కోండి. వాళ్ళే ఒక అడ్రస్ చెప్తారు, ఆడ పోతే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తారు, వాళ్ళే సొల్యూషన్ చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క రకంగా ఉంది. ఎందుకంటే అన్నీ చూస్తున్నా కాబట్టి. సో మీరు మీ పర్టికులర్ కాలేజ్లో కానీ మీ పర్టికులర్ యూనివర్సిటీస్లో కానీ ఎడిట్ ఆప్షన్ గురించి మీ ఆ కాలేజీలో, యూనివర్సిటీలో మీ దాంట్లో మీరే అడగండి స్కాలర్షిప్ సెక్షన్లో. వాళ్ళే ఒక సొల్యూషన్ చెప్తారు, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇది చేయండి అని. ఈ ఆఫీస్ అడ్రస్ కూడా వాళ్ళే చెప్తారు. సో పోయి చేసుకోరు. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు జూలైలో సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది. అన్ని యూనివర్సిటీస్కి జూలైలో సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టే. జూలై వచ్చిందంటే ఇంకా జస్ట్ 4-5 months ఉంది. మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయేదాకా కూడా స్కాలర్షిప్ అప్లై చేసుకోకపోతే మీకు మళ్ళీ సెకండ్ ఇయర్లో ప్రాబ్లం, అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. టీసీలు తీసుకునేటప్పుడు, పీజీ మెమోస్ తీసుకొని పీజీ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. రియంబర్స్మెంట్ రిలీజ్ కాక స్కాలర్షిప్ లేట్గా అప్లై చేసి వెయిట్ చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని కట్టమంటారు అప్పుడు. ఇంకా మెయిన్గా ప్రైవేట్ కాలేజీలలో ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటారు, మీకు ఇంకా తొందర అప్లై చేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే మీకు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితేనే ఆ మెమోలు కానీ టీసీలు కానీ ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై యువర్ స్కాలర్షిప్ అండ్ సబ్మిట్ ఇన్ ద కాలేజ్, అంతే. సో డేట్ అయితే మే 31కి ఎక్స్టెండ్ అయింది. ఇంకా 2 months ఉన్నది, కానీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు చేసిర్రు. ఇంకా కొంతమంది చేయలేరు. ఆ చేయని వాళ్ళ కోసం ఈ డేట్ ఎక్స్టెండ్ చేసిర్రు. తొందర అప్లై చేసుకోరి, చేసిన వాళ్ళు సబ్మిట్ చేసుకోరి. మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ కనుక్కొని అది ఎడిట్ ఎట్లా చేసుకోవాలని ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసుకోరి. సో అంతే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఎవరెవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి జర మన ఛానల్ షేర్ చేయరు. ఎందుకంటే హెడ్సెట్ వచ్చింది, లాస్ట్ సెట్ వచ్చింది, ఐసెట్ వచ్చింది, సిపీ గెట్ కూడా వస్తుంది. సో అది కూడా మేలోనో జూన్లోనో వస్తుంది, జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. సో వాళ్ళకి మన ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ 2-3 months పోతుంది ఇక. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీ జూనియర్స్కి డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. వాళ్ళు కూడా క్యాంపస్ దగ్గర రావాలి, వాళ్ళకు సిపిఐ గేట్ గురించి తెలియాలి, వాళ్ళు కూడా కొంచెం మీకున్నంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కదా ఇప్పుడు. ఎందుకంటే డిగ్రీలోనే ఉన్నారు వాళ్ళు, 6th సెమిస్టర్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్. వాళ్ళకి షేర్ చేస్తే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా అప్లై చేసుకొని క్యాంపస్లలోకి వస్తే ఇక అంతకు మించి మనకేం కావాలి. సో అంతే, ఇన్ఫర్మేషన్ అనేది రూరల్ విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా పాస్ కావాలి. కొంతమందికి తెలియదు,
అసలు ఈ సిపి గిట్ అంటేనే తెలియదు. డిగ్రీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో అలాంటి వాళ్ళ దాకా కూడా షేర్ చేయండి. సో అంతే, జస్ట్ ఐ నీడ్ సమ్ హెల్ప్, సమ్ ఏమంటారు షేర్, అంతే. ఉంటా.